హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన టెర్రస్ పైన కొన్ని కూరగాయల హార్వెస్ట్లు కనిపిస్తున్నాయండి. బీరకాయలు కనిపిస్తున్నాయి, దొండకాయలు కూడా కనిపిస్తున్నాయండి. ఎక్కువగానే కనిపిస్తున్నాయి దొండకాయలు. ఇవి కూడా హార్వెస్ట్ చేద్దాము. ఇంకేమున్నాయి, టమాటాలు కూడా కనిపిస్తున్నాయండి. కొద్దిగా పలసగానే నిన్నగాక మొన్ననే కదా టమాటాలు కోసాను. కొన్ని కొన్ని కనిపిస్తున్నాయి. ఎన్నన్నా అవనియండి, ఉంచితే ఉడతలు తినేస్తాయి. అందుకని ముందుగా టమాటాలు కోసేస్తానండి. ఆకుకూరలు కూడా చాలానే ఉన్నాయండి. ఎర్ర తోటకూర ఉంది, మామూలు తోటకూర ఉంది, పాలకూర చాలా ఉందండి. పాలకూర కూడా అయితే ఇదిగోండి, కొన్ని కొన్ని ఉడతలు తిని ఉన్నాయి, కొన్ని మంచిగా ఉన్నాయి. మంచిగా ఉన్నటిని ఇప్పుడు హార్వెస్ట్ చేస్తానండి. పర్లు బాగా కాస్తున్నాయండి. టెర్రస్ మీద మంచిగా వస్తున్నాయి కూరగాయలు మాత్రం. మా మొక్కలు చూడండి, మీకు ఒకరోజు మా గార్డెన్ అంతా చూపిస్తాను. ఇప్పుడైతే ఖాళీగా లేదు, ఖాళీ ఉన్నప్పుడు ఒకరోజు చూపిస్తాను. ఇప్పుడైతే టమాటాలు హార్వెస్ట్ అయిపోయిందండి. దొండకాయలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. దొండకాయలు కూడా చాలానే ఉన్నాయండి, 2 కేజీల వరకు అయితే. టమాటాలు కొద్దిగానే దొరికాయండి, ఇవే దొరికాయి, ఒక హాఫ్ కేజీ అవుతాయి. ఎర్ర తోటకూర కొంచెం కోసానండి, చాలా అయితే ఉంది కానీ మాకు సరిపోని కొంచెం కోసాను. 2 కేజీల వరకు దొండకాయలు కోసాను, 2 కేజీల వరకు బీరకాయలు, తోటకూర, హాఫ్ కేజీ టమాటాలు కోసానండి. హార్వెస్ట్ ఎలా ఉంది, లైక్ చేయండి.